ట్రస్ట్ ఇష్యూస్. మనలో చాలామంది దేవుడు వాగ్దానం చేసిన తర్వాత, నేను ఇలా చేస్తానని మాట ఇచ్చిన తర్వాత, దేవా నా బతుకు ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, నువ్వు చేసిన వాగ్దానం ఏమో అలా ఉంది, నాకు ఇలా జరుగుద్ది అంటావా అని చెప్పి మన అపనమ్మకం చెప్తూ ఉంటాం. అయితే ఈరోజు మీలో ఎవరైనా, దేవా నీ వాగ్దానం జరుగుద్దో లేదో ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటూ ఉంటే, బైబిల్ మీతో ఏం చెప్తుందో తెలుసా? అయితే రండి రోజు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. దానిలో ఎలా ఉంటుంది? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిందేమనగా, ఆ దినములందు శేషించి ఉన్న జనులకు ఇది ఆశ్చర్యమని తోచినను, నాకు ఆశ్చర్యమని తోచిన ఇదే యెహోవా వాక్కు. చూసారా, ఈ జకర్యా గ్రంథం 8వ అధ్యాయం చూసినప్పుడు దీని నిండా దేవుని వాగ్దానాలు ఉంటాయి. ఈ వాగ్దానాలన్నీ అప్పుడే చెరలో నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలుకి చాలా ఆశ్చర్యమని తోచినాయి. దేవుడు మరలా యెరూషలేముకి దాన్ని పూర్వవైభవాన్ని ఇస్తానని, మరలా దాంట్లో క్షేమాన్ని చూస్తారని, మరలో దాంట్లో ఆనందం వస్తుందని చెప్తూ ఉన్నప్పుడు, అప్పుడే చెరలోంచి బయటకు వచ్చిన వీళ్ళకి తమ చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తున్న ఇశ్రాయేలుకి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగానే మన యెరూషలేం ఎలా అవుతుందా అని వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే చెరలోంచి బయటకు వచ్చి యెరూషలేం గోడలు కట్టుకుంటున్నారు, అవి ఇంకా సగమే పూర్తయినాయి. నిజానికి ఈ మాటలన్నీ దేవుడు చెప్పిన తర్వాత యెరూషలేం గోడలు కట్టడానికి ఇంకా 60 సంవత్సరాలు పట్టింది. సో ఈలోపు దేవుడు ఇచ్చిన ఈ మాటలన్నీ విన్న వీళ్ళకి అసలు దేవుడు చెప్తుంది మన జీవితంలో జరుగుద్దా అని ఒక ఆశ్చర్యం వేసింది. అప్పుడు దేవుడు నేరుగా వచ్చి అంటున్నాడు, ఇశ్రాయేలులారా, ఇది నేను చెప్పిన వాగ్దానాలు ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తాయి అంటే ఆశ్చర్యంగా అనిపిస్తాయి. నిజమే. అయితే మీకు ఆశ్చర్యం అయితే అది నాకు కూడా ఆశ్చర్యమేనా, మీకు అసాధ్యం అయితే అది నాకు అసాధ్యమేనా అని దేవుడు క్వశ్చన్ వేస్తున్నాడు. అవును కదా, మనుషులకి మనకి ఏదైనా చేయడం అసాధ్యం. మనుషులమైన మనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కానీ దేవుడికి కాదు కదా. మన జీవితంలో అతి గొప్ప అచీవ్మెంట్ దేవుడి దృష్టిలో అతి సాధారణమైన. సో దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మాట ఇస్తే తప్పకుండా దాన్ని నెరవేరుస్తాయి. మీకు ఈ విషయం ఇంకా బాగా అర్థం కావటం, చార్లెస్ స్పర్జన్ గారు తన జీవితంలో ఒకసారి తన అనుభవాన్ని పంచుకున్నారు. అది ఎలా అంటే, తను చిన్నప్పుడు తన ఫ్రెండ్ ఇంటికి ఒకసారి ఆయన వెళ్ళాడు. ఆ ఫ్రెండ్ చాలా డబ్బు ఉన్న ఆయన. సో చార్లెస్ స్పర్జన్ గారిని తన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఇంట్లోకి వెళ్ళగానే చార్లెస్ స్పర్జన్ గారు ఒక పెద్ద రూమ్ చూసారండి. ఆ రూమ్ నిండా చైర్లు, టేబుల్లు, పనోళ్ళు, అబ్బో వాళ్ళందరినీ చూసి చార్లెస్ స్పర్జన్ గారు నోరు పెద్దగా తెరిచి, అరే మీదెంత పెద్ద ఇల్లురా అని నోరు తెరిచారండి. అప్పుడు వెంటనే ఆ పక్కన ఉన్న స్నేహితుడు, చార్లెస్ స్పర్జన్ ఇది జస్ట్ వంటిల్లు మాత్రమే, లోపల అసలే ఇల్లు ఉంది, అది తీసుకువెళ్తానని చెప్పి లోపల తీసుకెళ్ళాడు. సో చార్లెస్ స్పర్జన్ గారు ఆ ఒంటిలను చూసి అలా ఆశ్చర్యపోయారు. మనం కూడా ఒక్కోసారి అలాగే దేవుడు మన జీవితంలో ఎప్పటి వరకు చేసిన కార్యాలని, దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలని చూసి, దేవా అపాత్రునయ్యా, అయోగ్యునయ్యా, నా మీద నీకు ఇంత దయ ఏంటి, నా ఎడలో చూపిస్తుంది నీ కృప ఏంటి అని చెప్పి దేవుని పట్టుకుని గట్టిగా హెచ్చేస్తూ ఉంటాం. దేవా ఇంతే చాలు అని చెప్పి. కానీ అప్పుడు దేవుడు అంటాడు, ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే, అసలైన కార్యం ఇంకా ముందు ఉంది, అది తీసుకువెళ్తానని చెప్పి. సో మనకు దేవుడు చేసే కార్యాలన్నీ ఆశ్చర్యం, కానీ ఆయనకి అది చాలా సాధారణం. అందుకనే నమ్మండి, దేవుడు మీ జీవితంలో చేసిన ఏ వాగ్దానం అయినా ఆయన తప్పకుండా నమ్మదగిన వాడు, ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. కాబట్టి ఆయన నమ్మితే కార్యాలు చూస్తాం. మరి ఈ రోజు నుంచి దేవుని నమ్ముదామా? గాడ్ బ్లెస్ యూ.